హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్ణాటక బాగేపల్లి సమీపంలో పరుగోడ డ్యామ్ నుండి చిత్రావతి ఏరుకు నీళ్ళు వస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. అదే డ్యాము. ఇప్పుడు పుట్టపర్తి చిత్రావతి లేక్ వస్తాయి. ఈ టోటల్ నీళ్ళన్నీ బుక్కపట్నం చెరువు లేక్ వస్తాయి. ఈ వాటర్ అన్ని నిండితే పరుగోడ డ్యాము కోడూరు దగ్గర. అలాగే చూడండి ఎలా పొంగి పొర్లుతుందో డ్యాము. చూడండి ఎలా వస్తున్నాయో చిత్రావతి నీళ్ళు. ఇట్లా నీళ్ళు వస్తే బుక్కపట్నం చెరువు 10 రోజులకు నిండిపోతుంది ఫ్రెండ్స్. కోరూడు దాటుకొని ఇప్పుడు గోరంట్ల చిత్రావతి నదిలో ప్రవహిస్తున్నాయి వాటర్. చూడండి ఎలా వస్తుండాయో. వర్షం కాలం మటుకు మనం బ్రిడ్జిల మీద మటుకు నిలబడకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఎట్లా వస్తుందో చెప్పలేం మనము. ఒకవేళ చూడాలనుకుంటే చూడాలా, వెళ్ళిపోవాలి. అంతవరకు ఆడే ఉండి చూసేది. అది ఎయిర్ ఎక్కువ అయ్యి స్పీడ్ పెరిగినప్పుడు ఎవరు ఏం చేయలేము ఫ్రెండ్స్. మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు బాధపడేది తప్ప మనం ఏం చేయలేము. చూడండి కోయిలగుట్టుపల్లి దగ్గర కొని ఎట్లా వస్తుండాయో. ఏమంటే బండ్లో పోయేతోడు చూసుకొని పోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది మా ఊరు దగ్గరే కోయిలగుట్లపల్లి, పుట్టపర్తి దగ్గరే ఇది. చూడండి ఎట్లా వస్తుందో ఏరు. బ్రిడ్జి పైన నుంచి వస్తుండాయి నీళ్ళు. రాయలపల్లి దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్ వస్తుండాయో వాటరు. చూడండి ఏర్ ఎంత భారీగా వస్తుందో. అవతలలో అవతలే ఇంకా దాటేక్కుని ఉండదు. పుట్టపర్తిలోకి రావాలంటే వాళ్ళు ఇంకా ఇట్లా రావాల్సిందే. షాప్ చెరువు కట్ట కింద నుంచి కర్ణాటకపల్లిలో నుంచి రావాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఇట్లయితే వచ్చేయకుండదు ఇంకా పుట్టపర్తికి నుల్లిపల్లి అంటే అయితే. చూడండి ఎట్లా పోతుండదో ఏరు భారీగా వస్తుంది బుక్కపట్నం చెరువు లేకైతే. చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాయో. రాయలపల్లిలో అయితే పుట్టపర్తిలోకి వచ్చేకైతే లేదు ఫ్రెండ్స్. ఎనోలపల్లి దావెంటి కొత్తగా బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు హైవే. అది ఇంకా అయితే పని జరుగుతుంది. చూడండి ఎక్కడోళ్ళు అక్కడే నిలిచిపోయినారు. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి కొద్దిగా. చూడండి పుట్టపర్తిలోకి అయితే ఎంటర్ అయిపోయినాయి ఇంకా నీళ్ళు. చూడండి ఎంత స్పీడ్తో పోతుందో ఏర్ అయితే. చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ రాయలపల్లిలో అవతల నుంచి అవతలకి రావాలంటే. వాళ్ళకి అందుకే ఇబ్బంది, ఎక్కడ వచ్చేయకుండా. చూడండి ఎంత స్పీడ్తో వస్తుండాయో. అక్కడ వర్క్ జరుగుతుండే. ఇది మన కోయిలగుట్టుపల్లి. చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయో వాటర్. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్తో వస్తున్నాయో నీళ్ళు అయితే ఏరు. చూడండి పుట్టపర్తిలోకి అయితే ఎంటర్ అయిపోయినాయి. ఇది చూడండి పుట్టపర్తిది మన న్యూ కట్టినారే డ్యాము అది. చూడండి ఎట్లా పొర్లుతుందో. ఇది మన పుట్టపర్తి. ఇదే చూడండి ఎట్లా వస్తున్నాయి. చూడండి డ్యామ్ కొత్తగా కట్టిన డ్యామ్లో నుంచి 2-3 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోలు ఎన్నెన్నో తీస్తుంటా. కథాకి చిన్నపిల్లల్ని వాళ్ళు బలవంతం పెడతారు, చూద్దాం రా అంటారు. మనం పిలుచుకోకూడదు ఫ్రెండ్స్. ఏ టైం ఎట్లుంటుందో చెప్పలేము. మనమే పోయేదే తప్పు, అయినా వాళ్ళని పిలుచుకుపోయేది ఇంకా పెద్ద తప్పు. దూరం నుంచి చూడాలి అంతేగాని మనము దగ్గరికి పోయి చూద్దాం రా ఏం కాదులే అనుకోకూడదు. ఏ టైం ఎట్లుంటుందో.